జూబ్లీహిల్స్ ఎన్నిక పోలింగ్ నవంబర్ 11 జరగనుంది. కౌంటింగ్ వచ్చేసి నవంబర్ 14 జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. 21తో నామినేషన్ల పర్వం ముగినింది. 22న నామినేషన్ని పరిశీలిస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్లో అందిస్తారు. అలాగే మా కరెస్పాండెంట్ నరేష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ముందు సిద్ధార్థ్ దగ్గరికి వెళ్దాం. సిద్ధార్థ్, పోలింగ్ ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కైవసం చేసుకుంటుంది అని చాలా కాన్ఫిడెన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తా ఉంది. ఇక కాసేపటితోనే ఎన్నికల అధికారులు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది. 14వ తేదీన వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్ ఉంటుంది. కాసేపటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు గాంధీ భవన్ లో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నారు. నవంబర్ 14న నెహ్రూ జయంతి ఉంటుంది. ఆ నెహ్రూ జయంతి రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక గిఫ్ట్ రాబోతుంది అని వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం గాంధీ భవన్ లో ఉంది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తును స్పీడప్ చేసింది. అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆల్రెడీ ఒక 4 పేర్లతోని ఒక తుది జాబితాను ఏఐసిసి పంపించింది. దాంతో పాటు బెంగళూరుకి కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతోని కాసేపట్లోనే భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయాలను, ముఖ్యంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల బలాబలాలేంటి, పక్క పార్టీల బలాబలాలేంటి, ఏ ఎజెండాతోని ఈ ఉప ఎన్నికను లీడ్ చేయాలనే అంశానికి సంబంధించి ఖర్గేతోని రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఇక దాంతోపాటు ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలకు ఇటు రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి తుది నివేదికను నిన్న పిసిసి నేతలు పంపించారు. దాంట్లో కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో వాళ్ళ బలాబలాలేంటి, ఎవరికి టికెట్ ఇస్తే ఏ విధంగా ముందుకు వెళ్తారు, దాంతోపాటు పక్క పార్టీల బలాబలాలేంటి, పక్క పార్టీలో ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించారు, ఆమెకు ఉన్నటువంటి బలాబలాలేంటి, ఒకవేళ ఆమె సెంటిమెంట్తోని ఎన్నికల ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎన్నికల ప్రచారాన్ని లీడ్ చేయాలి, ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఒక ఫైనల్ క్లారిటీకి వచ్చారు. ఇక అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా ఆలస్యం చేయకుండా ఒక 3-4 రోజుల్లోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక చాలామంది ఆశావాహులు ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళను ఏ విధంగా బుజ్జగించాలి అనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్దిగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆశావాహులందరినీ సీఎం దగ్గరికో లేదంటే ఢిల్లీకో పిలిచి ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం దోహదపడాలని వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేయనున్నారు. ఇక టికెట్ ఆశించి రానటువంటి వాళ్లకు భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో వాళ్ళకు ఖచ్చితమైన అవకాశాలు ఇస్తాము, సముచితమైన గౌరవాన్ని ఇస్తామని వాళ్ళకు నచ్చజెప్పే అవకాశం ఉంది. మొత్తానికైతే జూబ్లీహిల్స్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల పాటు చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి ఎజెండాగానే ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఇక ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములపైన రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల గెలుపోటములకు ఆధారపడి ఉన్నాయి కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను ఫేస్ చేయనున్నటువంటి మొదటి ఎన్నికలు, ఇటు మీనాక్షి నటరాజన్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆమె ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత తాను ఫేస్ చేయబోయే మొదటి ఎన్నికలు కాబట్టి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలని తాను టార్గెట్ పెట్టారు. ఇప్పటికే 3 మంత్రులను అక్కడ ఇన్ఛార్జ్లుగా నియమించారు. దాదాపు 20 మంది కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జ్లుగా నియమించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు, దాన్ని ఏఐసిసికి పంపిస్తున్నారు. ఇక కొన్ని సీక్రెట్ సర్వేలు కూడా చేయించారు. ఆ సర్వేలకు సంబంధించినటువంటి సారాంశాన్ని ఒక నివేదికగా తయారు చేసి ఒక కాపీని సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నారు. మరొక 2 కాపీలను ఇటు రాహుల్ గాంధీకి ఒక కాపీ, అదేవిధంగా ఇటు కేసీ వేణుగోపాల్కి ఒక కాపీ అందివ్వనున్నారు. ఈ నివేదికలో జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అబ్స్టికల్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏ విధంగా ప్రచారం చేయాలి, పక్క పార్టీల బలాబలాలేంటి, వాళ్ళని కట్టడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కసరత్తు చేయాలనే అంశానికి సంబంధించి ఒక పూర్తి నివేదికనైతే పంపించారు. ఇక అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఆచితూచి అడుగులేస్తుంది. అక్కడ గతంలో పోటీ చేసినటువంటి
వారికి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ సామాజిక వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం ఏంటి, అక్కడ ఏ సామాజిక వర్గాలకు ఎక్కువగా ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది, ఈ అన్నింటికి సంబంధించి సీక్రెట్ సర్వేలు చేయించారు. దాంతోపాటు కొంతమంది ఎక్స్పర్ట్స్తోని అనేక దఫాలుగా చర్చించారు. మొత్తానికైతే గెలుపొందే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక ఇక్కడి నుంచి 4 పేర్లను ఏఐసిసికి రికమెండ్ చేసిన గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక టికెట్కి సంబంధించినటువంటి పూర్తి నిర్ణయాధికారం ఏఐసిసి నేతలకే అప్పచెప్తూ ఇటీవల జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో ఒక తీర్మానం కూడా చేశారు. అందుకు అనుగుణంగానే టికెట్కి అభ్యర్థి ఎవరు అనే అంశాన్ని ఏఐసిసి నిర్ణయించనుంది. ఒక 4-5 రోజుల్లోనే అభ్యర్థిని ప్రకటించి పిసిసికి తెలియజేయనుంది. ఇక టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం దోహదపడేలా, పార్టీ నుంచి చేజారిపోకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.